హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో కార్టూన్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలి, లైక్ ఇప్పుడు చిన్న పిల్లలు చాలా మంది చూస్తారు కదా. సో అలాంటి వీడియో ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి, ఇన్కేస్ అప్లోడ్ చేస్తే మనకు కాపరేట్ క్లైమ్ కానీ లేకపోతే రీయూజర్ కంటెంట్ కానీ లేకపోతే స్ట్రైక్ కానీ ఇవన్నీ రాకుండా మనం ఒక మంచిగా సెటప్ని ఎలా చేసుకోవాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి, మెయిన్గా మనం డబ్బులు ఎలా సంపాదించుకోవాలి. నిజంగా మనకు ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల మనకైతే డబ్బులు వస్తాయి. క్లారిటీ వీడియోలతో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారో లేకపోతే డబ్బులు ఎలా సంపాదించాలనుకుంటారో వాళ్ళైతే కంపల్సరీ చూడండి. లేకపోతే నార్మల్గా కాటన్స్ని ఎలా క్రియేట్ చేయాలో సో వాళ్ళు కూడా చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ప్రూఫ్స్ అయితే చూపిస్తాను మనకి నిజంగా డబ్బులు వస్తాయి రావా అని. సో ఇప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేసినాక చూడండి ఒక ఛానల్ అవుతుంది. సో ఈ ఛానల్ చూడడానికి మనకి ఏదైనా ఉంటుంది. సో చూడండి చాలా అయితే చిన్నపిల్లల కంటెంట్ ఉంటుంది. సో ఈ చిన్నపిల్లల కంటెంట్లు వీళ్ళతో అప్లోడ్ చేయడం వల్ల కొన్ని లక్షల వ్యూస్ అయితే వస్తాయి. అంతేకాకుండా దీనికి దగ్గర 4.5 లక్షల కన్నా ఎక్కువ మనకైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి ఒక 1 డే అయ్యగానే మనకైతే 46K దాకా వ్యూస్ ఉన్నాయి. సో అంతేకాకుండా ఇది ఒక వెరిఫైడ్ ఛానల్. అంతేకాకుండా మనకు ఇందులో ఎన్నిగానో పోస్ట్ చేశారంటే జస్ట్ 819 వీడియోలు పోస్ట్ చేశారు. చాలా తక్కువ వీడియోలు పోస్ట్ చేశారు, బట్ చాలా మంది కొన్ని ల్యాక్స్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇవి ఛానల్కి సంబంధించి మంత్లీ ఇన్కమ్ అనేది సోషల్ బ్లేడ్ ప్లాట్ఫామ్ చూసినట్లయితే చూడండి $1,600 నుంచి $25,000 దాకా ఉన్నాయి. సో మనం బేసిక్గా మనం ఒక $1,000 వేసుకుందాం. $1,000 మన ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేద్దాం. సో చూడండి $1,000 మన ఇండియన్ రూపీలో కన్వర్ట్ అయితే 81,000 చిల్లర అవుతున్నాయి. రౌండ్ ఫిగర్ 80,000 వేసుకోండి. అంటే వీళ్ళు జస్ట్ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల వీళ్ళైతే నెలకు తక్కువ దాకా 80,000 రూపాయలు సంపాదిస్తున్నారు. సో మనం సంపాదించాలంటే తప్పకుండా మనమైతే ఇంతకన్నా ఎక్కువ అమౌంట్ కూడా మనం తలుచుకొని సంపాదించవచ్చు. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ కొడదాం. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మనం డైరెక్ట్ యూట్యూబ్లో కిడ్స్ అని కూడా టైప్ చేయండి. సో టైప్ చేస్తే మనకైతే నెంబర్ ఆఫ్ వస్తాయి. సో డైరెక్ట్గా మీరు ఇవే డౌన్లోడ్ చేసి పేస్ట్ చేయాలంటే మనకు అది చేయడం వల్ల యూట్యూబ్ కూడా రియల్ యూజ్ కంటెంట్ అని లేకపోతే కాపరేట్ క్లైమ్ అని కాపరేట్ స్ట్రైక్ అని ఇలాంటి వేస్తారు. డైరెక్ట్ మీకు ఛానల్ అయితే మొత్తం దొబ్బుతుంది. మీరు యూజ్ చేసి మీరు కొంచెం కష్టపడతారు కావచ్చు, దానికోసం ఆ కష్టం కూడా వృధా అయిపోతుంది. సో ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఏం చేయకండి. ఇప్పుడు ఒక సింపుల్ వే చెప్తాను, అదే కూడా కొన్ని టిప్స్ కూడా ఇస్తాను. సో జాగ్రత్తగా వీడియో చూసి ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా చేయాలి ప్రాసెస్ అంతా చూసి మీరైతే చేయండి. సో దాని మీద కొంచెం క్రియేటివిటీ పెట్టడం వల్ల మీకు చాలా తొందర రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే కిడ్ వీడియోస్కి చాలా మిలియన్స్ ఫాలోవర్స్, మిలియన్స్ వ్యూస్ చాలా త్వరగా వస్తాయి. సో కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా దీనైతే స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవ్వండి. త్వరగా అయితే మీరైతే సక్సెస్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్కి వెళ్ళండి. సో ఇప్పుడు ప్లేస్టోర్కి వెళ్తున్నాను. సో ప్లేస్టోర్లో ఫార్మింగ్ సిమ్యులేటర్ 2022 అని మీరైతే ట్యాప్ అయ్యండి. సో చూడండి ఇక చేసిన తర్వాత మనకైతే ఇందులో చాలా గేమ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి మనం అయితే ఇలా ఈ గేమ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏం పాలంటే కొంచెం వెయిట్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నది ఇంకొక సింపుల్ స్టెప్ ఏం చేయాలంటే మీ మొబైల్ ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ ఉంటే స్క్రీన్ రికార్డ్ యూజ్ చేయండి. సో నేనైతే సింపుల్ ఎగ్జాంపుల్కి ఎక్స్ రికార్డ్ వాడుతున్నాను. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇదైతే ఇది లేకపోతే ఏదైతే మొత్తానికి అయితే మన మొబైల్లో ఉన్న స్క్రీన్ అయితే రికార్డ్ కావాలి. సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన గేమ్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి సో మనకైతే ఇంటర్ఫేస్ అయితే అలా ఉంది. సో ఇప్పుడంటే మ్యూట్లో పెడతాను. సో ఓకే. సో ఓకే మనకైతే గేమ్ అయితే చాలా అయింది. సో ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా మీరు క్లారిటీ పెట్టుకోండి. మనకు వెదర్ గిట్ట వచ్చేటట్టు అన్ని క్లారిటీ చూసుకోండి. స్కిప్ చేసేయండి. సో ఓకే ఇక్కడ చూడండి మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, ఏం చేయాలి ఏం కదా అన్నది. సో చూడండి సీడ్స్ వెళ్తున్నాడు, మనకి విత్తనాలు అన్నా మొలకలు వస్తున్నాయి. సో ఓకే సక్సెస్ఫుల్. ఇంకేముంది ఇక్కడ. సో ఓకే ఒకటి అయితే మనకైతే కంప్లీట్ అయింది ఒక టాస్క్. సో ఎగ్జాంపుల్కి మళ్ళీ లెంత్ అవుతుంది వీడియో, మళ్ళీ మీరు చూడాలి కాబట్టి ఒక టాస్క్ అయితే చేస్తున్నాను. సో ఓకే చేసిన తర్వాత ఇక చూడండి బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చినాక ఏం చేయాలంటే మీరు ఏదైనా ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే ఎంచుకోండి. ఎగ్జాంపుల్కి కైన్ మాస్టర్ చేస్తున్నాను. సో మీరు కైన్ మాస్టర్ అన్న విఎన్ అన్న ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ మీరు ఏదైనా కూడా ఓపెన్ చేసుకోండి. కైన్ మాస్టర్ అంటే మనకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. నాకు చిన్నప్పుడు చాలా అలవాటు. సో అందుకే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. సో దీని లింక్ కావాలంటే చెప్పాలి, నేను టెలిగ్రామ్ అయితే పోస్ట్ చేశాను. సో అందులో నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ సాఫ్ట్వేర్ అనేది. సో ఓపెన్ చేసిన స్టార్ట్ మీద ట్యాబ్ వేయండి. ట్యాబ్ వేసినాక న్యూ ప్రాజెక్ట్ ఇక్కడ చూడండి 16:9 అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు కొత్త కైన్ మాస్టర్లో చాలా సిమిలర్ వేస్ వచ్చినాయి, బట్ ఏది మీరు ఓపెన్ చేసినా కూడా 16:9 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంతకు ముందు మనం రికార్డ్ చేసుకున్న వీడియో ఉంది కదా, దాన్ని అయితే
సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వీడియో మీద ట్యాబ్ అయ్యండి. ట్యాబ్ వేసి ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ కట్టర్ పక్కపొట్టు ఒక ఆప్షన్ ఉంది కనబడుతుంది కదా. సో దీని మీద ట్యాబ్ వేసి దీని అయితే జూమ్ చేసుకోండి. సో ఓకే, జూమ్ చేసుకున్నాక మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మనం మెయిన్కి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ట్యాబ్ చేసి సో ఇంకొంచెం మీద జూమ్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ చూడండి మనకు యూనిటీ అని ఒక అంతేకాకుండా దీనికి లోగోలు ఉన్నాయి. సో ఈ లోగో అని ఏం కనబడదు. సో అంతా వరకు అయితే ట్రిమ్ చేసుకోండి. ప్రతి ఒక్క స్టెప్ ఇంపార్టెంట్. మనకి లోగోస్ కనబడితే మనం కాపీరైట్ స్ట్రైక్ వచ్చినట్టు దాని కథ. ఇంతవరకు అంతేకాకుండా గేమ్ ఆడేటప్పుడు మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ కూడా మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు స్కిప్ చేయండి. ఆ యాడ్ ఒక్కటి కూడా పడద్దు. అంతేకాకుండా సంబంధించిన లోగో కానీ బ్రాండ్స్ నేమ్ వస్తే అవి కూడా పడకుండా చూసుకోండి. ఇంకా వీలైతే మీకు సంబంధించిన ఒక లోగో ఇందులో వేయండి క్రియేట్ చేసుకొని. సో ఓకే, ఈ విధంగా సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి నేనైతే స్టార్ట్ అవుతున్నాను వీడియోను. సో ఓకే రైట్. ఓకే, ఇప్పుడు చూడండి మనకైతే ఫ్రెష్ ఉంది. మనకి ఎటువంటి లోగో కనబడతలేదు, గేమ్కి సంబంధించిన బిల్డ్ ఏం కనబడతలేదు. సో మనకైతే ఈ విధంగా రన్ అవుతుంది. సో ఓపెన్ చేద్దాం. సో సౌండ్ ఎలా అంటే నేనైతే రికార్డ్ చేసేటప్పుడు మ్యూట్లో పెట్టాను. అంతేకాకుండా మనకు గేమ్ రన్ అయ్యేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కూడా మొత్తం తీసేయాలి. సో ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ వీడియో ఓపెన్ చేసి ఇక్కడ చూడండి సౌండ్ ఉంటుంది. సో దీని అయితే మొత్తం తీసేయండి. సో తీసేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ఉంటుంది. మీరు అంటే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 45 సెకండ్స్ ఉంది. 45 సెకండ్స్ ట్రిమ్ అయితే ఒక 40 సెకండ్స్ అయితే కావచ్చు. మీరైతే మినిమం ఒక ఇనీషియల్ గేమ్ పే లేకపోతే 3 to 5 మినిట్స్ గేమ్ పే వచ్చే విధంగా మీరైతే డెవలప్మెంట్ అయితే చేసుకుందండి. సో చేసుకున్న తర్వాత మనకైతే ఇప్పుడు వీడియో అయితే క్రియేట్ అయింది. దానికి సంబంధించి ఆడియో క్రియేట్ అవ్వాలి. ఆడియో క్రియేట్ అంటే మనకు ఒక మ్యూజిక్ కావాలి. మ్యూజిక్ కావాలంటే మనకు యూట్యూబ్ వల్ల ఫ్రీ కాపీరైట్ మ్యూజిక్ అయితే ఇస్తారు. అందులో మనకు లైబ్రరీ దొరుకుతుంది. కుప్పలు ఉంటాయి. మీకు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని అందులోనైతే ఇందులో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. దానికైతే బ్యాక్గ్రౌండ్కి ఇలా పెట్టండి. సో లేదంటే నాకు టెలిగ్రామ్ మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ లింక్ అయితే మీకు ఇస్తాను. అందులో ఆడియో అయితే పెడతాను. సో దానికి సంబంధించిన ఆడియోని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇందులో అయితే పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనైతే చూపిస్తాను. దీన్ని ట్యాబ్ చేసి ఇప్పుడు ఆడియో ఉంది కదా, ఆడియో ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. మ్యూజిక్ కాకపోతే ఇందులో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నాయా? సో ఒకటి ఉన్నట్టుంది. ఓకే, ఒక ఆడియో అయితే ఉంది. సో ఓకే, మరి ప్రస్తుతానికి అయితే మీ చిన్న యాడ్ వేస్తున్నాను. మీరైతే అది డౌన్లోడ్ చేసుకొని అందులో యాడ్ అయ్యండి. యాడ్ చేసిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ అయింది. బట్ ఇప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది వాయిస్. సో వాయిస్ ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి రికార్డ్ ఉంది కదా, ఈ రికార్డ్ ఆప్షన్ మీద ట్యాబ్ చేసి పర్మిషన్స్ అన్ని ఇచ్చేయండి. ఇచ్చేసినాక ఇక్కడ చూడండి మనకైతే స్టార్ట్ రికార్డ్ మీద ట్యాబ్ చేస్తే రికార్డ్ అవుతుంది. సో హాయ్ అండి, ఇప్పుడైతే నేను పొలం కాడికి వచ్చాను. సో పొలం కాడి నుంచి ఇప్పుడు మనం వ్యవసాయం అయితే పండిస్తాం. సో డైరెక్ట్ పొలంలోకి వెళ్ళాను. సో విత్తనాలు చల్లాలి. సో ఈ విధంగా అయితే మీరైతే దీనికైతే వాయిస్ ఓవర్ వేయండి. ఇప్పుడు నేను సింపుల్గా ఇస్తున్నాను, బట్ మీరైతే కొంచెం క్రియేటివ్ ఆలోచించండి. అంటే హాయ్ అండి, ఇప్పుడు నేను పొలం కాడికి వచ్చాను, ఇక్కడ విత్తనాలు చల్లుస్తున్నాను, ఏం చేస్తున్నాను. వీలైతే మంచి ఒక స్క్రిప్ట్ గిట్ట రాసుకోండి. లేకపోతే మీకు స్క్రిప్ట్ అంత పెద్ద బిజీ అంటే మీరు డైరెక్ట్ ఒక వీడియో చూస్తూ ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను కొంచెం మీ క్రియేటివ్ని మొత్తం థింకింగ్ ఇందులో వాడండి. సో వాడినట్టయితే మీరు త్వరగా గ్రో అప్ అవుతారు. అంతేకాక చూడండి మనకు వాయిస్ చేంజర్ ఉంటుంది. ఇందులో మేల్ వాయిస్ లేదా ఫీమేల్ వాయిస్, రోబోటిక్ వాయిస్, సో ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మీరు ఒక్కరినే మీ వాయిస్ వేస్తూ దాన్నే ఎడిటింగ్ చేసుకున్నట్లయితే మీ ఫీమేల్ వాయిస్ వాడచ్చు, మీ రోబోటిక్ వాయిస్ వాడచ్చు, మీ ఒరిజినల్ వాయిస్ వాడచ్చు. సో ఈ విధంగా అయితే మీరు వాయిస్ వాడుకొని ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, చిన్న గేమ్ డౌన్ చేసుకొని ఆ గేమ్ మొత్తం మనం ఆడుకుంటూ దాన్ని రికార్డ్ చేసుకొని రికార్డ్ చేసిన దాన్ని మళ్ళీ మనం వాయిస్ ఓవర్ తోటి ఎడిటింగ్ చేయొచ్చు. సో ఎడిటింగ్ చేసిన తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయింది. సో ఓకే, వాయిస్ ఓవర్ ఇచ్చినాం అనుకుంటాం, మనకు సంబంధించిన ఏదో ఒక లోగో ఇచ్చేయండి. సో XYZ. సో ఓకే ఇచ్చిన తర్వాత ఇక చిన్న దీని మీద ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆల్ఫా ఉంది, ఒపాసిటీ. సో దీని మీద కొంచెం లైట్ వేసి కనబడినట్టు అట్లా ఉంచుకోండి. సో ఉంచుకున్న తర్వాత అన్నీ వేసారు, యానిమేషన్స్ వేసారు, లేకపోతే ఇంకా వాయిస్ ఓవర్ ఎడిట్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్పర్ట్ ఉంటుంది. దీని మీద ట్యాబ్ వేసి చూడండి మీకు ఏ పిక్సెల్ అయితే ఆ పిక్సెల్, ఏ క్వాలిటీ అయితే ఆ క్వాలిటీ అయితే వేసి 30 ఫ్రేమ్ రేట్ అయితే 30 ఉంచుకోండి. మీ క్వాలిటీ ఏదైనా పర్లేదు, అంటే 720 కన్నా ఎక్కువ చూసుకోండి. దాని తర్వాత ఫ్రేమ్ రేట్ అయితే 30 ఉంచుకోండి. మీకైతే హై లోనా తక్కువనైతే మీడియం కన్నా ఎక్కువనైతే పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకుని ఎక్స్పెరిమెంట్ ట్యాబ్ వేస్తే మీకైతే వీడియో అనేది మీకైతే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇంకా క్లారిటీ ఇంకా గట్టిగా చెప్పాలంటే మనకు యూట్యూబ్ రూల్స్ అనేది ఇయర్ టు ఇయర్ మారుతాయి. సో ఈ విధంగా ఇప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం అయితే మన గేమ్ రికార్డ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చి యానిమేషన్స్ ఇచ్చి ఎటువంటి నేమ్స్ కానీ లేకపోతే యాడ్స్ కానీ కనబడకుండా పోస్ట్ అయితే మనకు కంపల్సరీ మానిటైజేషన్ అవుతుంది. అవి మనకైతే డబ్బులు అయితే వేసుకోవచ్చు ఇప్పుడున్న రూల్స్ ప్రకారం. మీరు ఇంకా బందోబస్తు చేయాలంటే
చిన్న టిప్ ఉంది. అదేంటంటే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తారు. వీడియో స్టార్ట్ చేసేటప్పుడు సో ఈరోజు మనం ఈ ఫార్మింగ్ గురించి, ఫార్మింగ్ ఎలా చేయాలి మనమైతే క్లారిటీగా తెలుసుకుందామని ఒక ఇంట్రడక్షన్ ఇవ్వండి. అంతేకాకుండా మధ్యలో వచ్చి మీ ఫేస్ తోటి, అంటే వితౌట్ ఫేస్ కాదు, మీ ఫేస్ తోటి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫార్మింగ్ ఈ విధంగా చేసినాం కదా, వీని పేరు రాజు అని అట్లే చెప్పండి. ఇవి లాస్ట్ వరకు చూసి ఇంకొక ఎపిసోడ్ నెక్స్ట్ వస్తుంది. ఈ విధంగా ఒక వీడియోలో 3 times అయితే కనిపించాడు మీ విత్ మీ ఫేస్ తోటి. సో అది గర్ల్ అయినా బాయ్ అయినా చిన్నోడైనా పెద్దోడైనా సంబంధం లేదు. ఫేస్ తోటి ఇచ్చడం వల్ల మీకైతే లైఫ్ లాంగ్, ఇప్పుడు యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు అయితే ఈ రూల్స్ అయితే మీరు కరెక్ట్ పాటించినట్లయితే మీకు లైఫ్ లాంగ్ ఈ ఛానల్ అయితే ఉంటుంది. సో మీరు మీకు కొంచెం ఎక్కువ గ్రోత్ కావాలంటే మీరు షార్ట్లో అప్లోడ్ చేయండి. ఫస్ట్ అయితే షార్ట్స్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తూ మీరు 1-2 minutes లేకపోతే 5 minutes ఆ విధంగా అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మీకైతే 100% గ్రో అవుతుంది. ఎందుకంటే జెన్యూన్ మెథడ్, మనకి ఎటువంటి కాపరేట్ కంటెంట్ వాడడం లేదు, ఎటువంటి మ్యూజిక్ వాడడం లేదు, ఎటువంటి ఏం వాడలేదు. జస్ట్ మొత్తం మన ఓన్ క్రియేట్ చేసినాం. జస్ట్ ఒక గేమ్ ఆడుతున్నాం, గేమ్ రికార్డ్ చేసినాం, ఆ రికార్డుకు వాయిస్ ఓవర్ ఇచ్చినాం, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసినాం, దానిలో కొన్ని యానిమేషన్స్ చేసినాం, అంతేకాకుండా 2-3 వాయిస్ చేంజ్లు చేసినాం కంప్లీట్గా. అందులో మన వాయిస్ విత్ మన ఫేస్ కూడా, ఎందుకంటే చిన్న ఇంట్రడక్షన్ ఒక 2-3 సెకండ్లు 5 సెకండ్లు ఉన్నా ఏం కాదు. సో చిన్న ఇంట్రడక్షన్, హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం, లేకపోతే ఈ రాజు గారు ఈరోజు ఇలా చేశాడు. సో ఈ విధంగా చిన్న చిన్న క్యారెక్టర్స్కు మీరు బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలంటే మీకంటే ఒక గుర్తింపు వస్తుంది. అంతేకాకుండా మీకు మిలియన్స్ ఫాలోవర్స్, డబ్బు ప్రతి ఒక్కరికి వస్తాయి. సో ఇలా అయితే మనం యూట్యూబ్లో రివ్యూజివ్ కంటెంట్ కానీ, క్లైమ్ కానీ, లేకపోతే కాపీరైట్ కానీ ఈ విధంగా రాకుండా చాలా ఫ్రెష్గా అయితే మనం ఈ విధంగా యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేస్తూ కాపీ పేస్ట్ లాగా మనమైతే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మరి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.